జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ రోజు నరసాపురం భీమవరంలో పర్యటించనున్నారు. ఎన్నికల సందర్భంగా ఆయన వారాహి విజయ బేరి పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు సాయంత్రం 5 గంటలకు నరసాపురంలో పర్యటించనున్నారు పవన్. అక్కడ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఆ తర్వాత రాత్రి 8 గంటలకు భీమవరం సభకు పవన్ హాజరవుతారు. పవన్ కు సంబంధించిన పర్యటన గురించి మా ప్రతినిధి బ్రహ్మం పూర్తి సమాచారం అందిస్తారు. పవన్ చెప్పండి. బ్రాహ్మణి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ రోజు రేపు 2 రోజుల పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 4:30 ఆ ప్రాంతంలో ఆయన ప్రత్యేక హెలికాప్టర్ లో నర్సాపురంలో ఏర్పాటు చేసినట్టు స్వర్ణాంధ్ర కాలేజీలో ఏర్పాటు చేసిన హెలికాప్టర్కి వస్తారు. అక్కడి నుంచి ఆయన రోడ్ మార్గంలో ఇటు నర్సాపురంలో రోడ్ షో నిర్వహిస్తారు. 5:30 ఆ ప్రాంతంలో బహిరంగ సభ ఉంటుంది. అయితే ఏదైతే ఈ జనసేన, టీడీపీ అదేవిధంగా బీజేపీ సంబంధించి పొత్తులో భాగంగా ఇటు నర్సాపురం, భీమవరం అదేవిధంగా తాడేపల్లిగూడెం మొత్తం 3 సీట్లు కేటాయించడం జరిగినది. అదేవిధంగా ఏలూరు జిల్లాకు సంబంధించి ఉంగుటూరు ఈ 4 ప్రాంతాల్లో కూడా జనసేన అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారంలో ఆయన ఈ రోజు రేపు కూడా పర్యటిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 5:30 ప్రాంతంలో నర్సాపురంలో ఆయన బహిరంగ సభలో మాట్లాడతారు. ఆ తర్వాత భీమవరంలో ఏర్పాటు చేసినటువంటి సభలో 8 గంటల ఆ ప్రాంతంలో భీమవరంలో ఆయన ప్రసంగిస్తారు. ఏదైతే వారాహి వాహనం ఉందో వారాహి వాహనం ద్వారా ఆయన నర్సాపురం నుంచి భీమవరానికి చేరుకుని అనంతరం భీమవరంలో రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం ప్రకాశం చౌక్ లో ఏర్పాటు చేస్తుంటే బహిరంగ సభ ఆయన ప్రసంగిస్తారు. గతంలో కూడా ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నారో పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేస్తారు. భీమవరంలోనే గత 2019 ఎన్నికల్లో కూడా ఆయన అక్కడ పోటీ చేసి ఓటమి చెందారు. మరోమారి ఆయన ఇక్కడ పోటీ చేస్తారని గతంలో కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం, అదేవిధంగా ఉన్నటువంటి జన సైనికులందరూ కూడా అతి ఉత్సాహంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన ఈసారి పిఠాపురంలో ఆయన పోటీ చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో గతంలో ఉన్నటువంటి ఎవరైతే జన సైనికులు ఉన్నారో జన సైనికులు అందరూ కూడా మరోసారి పవన్ కళ్యాణ్ భీమవరం వస్తున్నటువంటి సందర్భంగా స్వాగతం పలికేందుకు అదేవిధంగా బహిరంగ సభ కూడా పెద్ద చేశారు. ఆ తర్వాత రాత్రిగా ఆయన భీమవరంలో బస చేస్తారు. ఆ తర్వాత రేపు ఏదైతే పొత్తులో భాగంగా ఉన్నటువంటి జనసేనకు సంబంధించినటువంటి తాడేపల్లి అభ్యర్థి శ్రీనివాస్ సంబంధించి కూడా ఇక్కడి నుంచి వారాహి వాహనంలో ఆయన తాడేపల్లి వెళ్తారు. తాడేపల్లి నుంచి ఉంగుటూరు వెళ్తారు. ఈ రోజు రేపు కూడా బిజెపిగా ఆయన ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. థ్యాంక్ యూ బ్రహ్మం.